యేసుక్రీస్తు నామములో నీ వాక్యమును పంచుతుండగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ తండ్రి నీ పరిచర్యను స్వీకరిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి విరోధతను కటాప్ చేస్తుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు ప్రభుత్వాన్ని మా అందరి మీద విడుదల చేస్తుంటున్నాను. బోధకుడుగా నేను ఆహ్వానిస్తుంటున్నాను. ఆయన మమ్మల్ని అందరినీ కూడా సర్వసత్యంలో నడిపించు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆమేన్. హల్లెలూయా. ప్రారంభము నుంచి ఆదాము నుంచి మనం చూస్తున్నాము సాతాను ఏ విధంగా ఆదాముని మరియు జనాలందరినీ కూడా మోసం చేస్తూ వచ్చిందో అందరికీ కూడా తెలుసు. కాబట్టి మనమందరం ఏమంటే ఆ బైబిల్ని ఫాలో చేస్తూ సాతాను ఇట్లనే మనల్ని మోసం చేస్తాడు అని మనం ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట. మొదటి శతాబ్దంలో సంఘాన్ని ఏ విధంగా మోసం చేశాడంటే స్టెఫెను రాళ్లతో కొట్టి ఆయన చంపినారు. తరువాత యాకోబుని మరణశిక్ష విధించారు, ఖడ్గంతో నరికి పారేసినారు. తరువాత పేతురు చెరసాలలో వేసినారు. తర్వాత పౌలు శీలను కూడా చెరసాలలో వేసినారు. అనేకులు ఇవను యోహాను కూడా మండేటువంటి నూనెలో వేసి ఆయన చంపాలని ప్రయత్నించినారు. రాళ్లతో కొట్టినారు, ఈడ్చుకొని పోయినారు. అనేక విధమైనటువంటి హింసను మనం మొదటి శతాబ్దం చూస్తాం. అదేవిధంగా ఇప్పుడు కూడా అనేక స్థలాల్లో మనం చూస్తాం అన్నమాట. సంఘం ఏం చేస్తుందంటే అటువంటి విషయాలను ఎదురు చూస్తూ ఉంది. అంటే ఈ విధంగా సాతాను సంఘాన్ని అటాక్ చేయొచ్చు అని చెప్పేసి. అయితే ఈ ఆఖరి దినాల్లో సంఘానికి ప్రభువు చెప్పేటువంటి విషయం ఏమిటంటే అటువంటి హింసలు ఈ కాలంలో ఆయన చేయడు. ఎందుకంటే ఆయన ఫైనల్ స్ట్రాటజీ వేరే చేసినాడు అనమాట. అందరూ కూడా ఈ దినాల్లో అందరూ డెవలప్ అవుతున్నారు, అప్డేట్ అయిపోతున్నారు ప్రతి విషయాల్లో కూడా. అట్లా వాడు కూడా అప్డేట్ అయిపోయేసి వాడు ఏం చేస్తున్నాడు అంటే సంఘాన్ని ఊరికి మళ్ళిస్తూ ఉన్నాడు అంతే వేరే వైపు. అంటే దేవుళ్ళు ఉన్నట్లే ఉంటారు విశ్వాసులంతా, అది వాళ్ళంతా డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు అనమాట. ఆఖరి దినాల్లో సాతాను ఈ యొక్క ఫైనల్ స్ట్రాటజీని రిలీజ్ చేస్తున్నాడు క్రీస్తు రావడానికి ముందు. కానీ దేవుని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచినాడు. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చదవండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని, కాలము నెరిగి నిద్ర మేలుకునేటువంటి సమయము సమీపమైనటువంటి తెలుసుకోండి అని చెప్తున్నాడు. కాలమును ఎరగాల మనం. అంటే ఏ కాలంలో మనం ఉన్నాము? ఏ కాలంలో ఉన్నాం మనము? ఆఖరి కాలంలో ఉన్నాం. ఇంకా సంఘముకు పైకి లేవనెత్తబడే సమయాల్లో ఉన్నాము. ఈ కాలమును మనం ఎరగాల. ఈ కాలమును మనం ఎరిగినట్లయితే మనం నిద్ర నుంచి మేల్కుంటాం. ఈ శారీరక నిద్ర కాదు, ఆత్మ నిద్ర నుంచి మనం మేల్కుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో చెప్తున్నాడంటే అది నీతోనూ నాతోనూ కూడా ఆయన చెప్పేది అంటున్నాడు. మీరు అనొచ్చు ప్రతి ఆదివారం మేము సంఘానికి వస్తున్నాము, వాక్యం వింటున్నామని చెప్పేసి. అయితే సంఘానికి విశ్వాసులు రెగ్యులర్గా వస్తున్నారు. అయితే వాళ్ళ ఆత్మ, వారి శరీరం ప్రెసెంట్గా ఉంది కానీ ఆత్మ మాత్రం ఆబ్సెంట్. ఏ విధంగా అంటే ఇంకా చాలామంది మనం అనుభవించినాం. వాక్యం చదువుతూనే ఉంటాం, వాక్యం తీసి దాని వైపే చూస్తుంటాం కానీ చదువుతూ ఉంటాం కానీ అది మనకు అర్థం కాదు. చాలామంది ఎన్నో అధ్యాయాలు చదువుతారు, బట్ అయితే ఏమి అర్థం కాదు. అది ప్రార్థన చేసినట్లే ఉంటుంది, గంటల తరబడి మోకాళ్ళు వంగి. అయితే ఆ ప్రార్థన అసలు కాన్సన్ట్రేషన్ ఉండదు. ఈ విధంగా అనేక విధములైనటువంటి విషయాలతో సాతాను ఏం చెప్తున్నాడంటే ఇంకా మన అందరినీ, విశ్వాసులందరినీ కూడా డీవేట్ చేస్తున్నాడు. వాక్యాలు వింటున్నారు కానీ నన్ను మీరు వినడం లేదు అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. వాక్యాలు వింటున్నారు, సందేశాలు వారం వాక్యాలు వింటున్నారు, మరి అయితే నేను చెప్పే విషయాలు మీకు అర్థం కావడం లేదు. ఇప్పుడు మనం మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చూసినట్లయితే, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని
పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. ఇక్కడ చూస్తుంటున్నప్పుడు యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పినాడు. 10 మంది కన్యకలు ఉంటున్నారు, 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేనటువంటి వారు. వారి యొక్క దీపాలు ఉన్నాయి, కానీ 5 మంది దీపాలు ఎంటీగా ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. 5 మంది దీపాలేమో నింపబడినాయి ఆయిల్తో. అందరూ కన్యకలే, అందరూ కూడా క్రీస్తు కోసం ఎదురు చూసేవారే. అయితే వారి ఆత్మలు ఎంటీగా ఉన్నాయి. ఈ దినాల్లో కూడా చాలామంది క్రైస్తవుల్లో వస్తుంటారు, చాలా బిజీగా ఉంటారు, కానీ వారి ఆత్మల్లో దేవుని సంబంధం ఉండదు, దేవునితో సహవాసం ఉండదు, దేవునితో నడవడు. వారి ఆత్మలు ఎంటీగా ఉన్నాయని చెప్పేసి పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియపరుస్తున్నాడు. అందరూ కూడా వేచి ఉన్నారు. ఇక్కడ కూడా 10 మంది కన్యకలు పెళ్లి కుమారుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బట్ అయితే వారికి ఎంత మటుకు దేవుని వాక్యము తెలుసు అనేది చాలా ఇంపార్టెంట్. 5 మంది వారి యొక్క దీపాలు ఆరిపోయి ఉంటున్నాయి అన్నమాట. ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్పేది ఏమంటే, ఆత్మలో అందరూ కూడా హెచ్చరిక గలవారై ఉండాలని చెప్పేసి ఆయన తెలియపరుస్తుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆఖరి దినాల్లో ఆయన వల వేస్తున్నాడు అనమాట. అందరినీ సాతాను ఏం చేస్తున్నాడు, అందరినీ కూడా వలలో తీసుకోవాలని, అందరినీ కూడా ట్రాప్ చేయాలని, అందరినీ కూడా వేరే వైపు మళ్ళించాలని చూపుతున్నాడు. నెట్ ఆఫ్ డిస్ట్రాక్షన్ అంటే ఆ వల ఎటువంటిది అంటే మనల్ని వేరే రీతిలుగా మళ్ళించేటువంటి డిస్ట్రాక్షన్. ఈ దినాలు అందరూ కూడా ఏమన్నా సాతాను వచ్చేసి మమ్మల్ని ఏమన్నా వాక్యం సువార్త చెప్తా అంటే ఎవరైనా పట్టుకొని పోయి జైల్లో వేస్తారేమో అని చెప్పి అనుకుంటారు అనమాట. జైల్లో వేయడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే నీకు బాగా తల్లిని తీస్తాడనమాట, పిల్లో ఇస్తాడు, పనుకొని నిద్రపోనని. ఎందుకంటే ఆ పనుకున్నప్పుడు నువ్వు డిస్ట్రాక్ట్ అయిపోతావు, దేవుని విషయాలు ఏమీ చేయలేవు అనమాట. ఇటువంటి విషయాలు ఈ దినాల్లో వాడు కూడా కొంచెము వేరే విధంగా సంఘంకు విరుద్ధంగా ఆయన ఉపయోగిస్తున్నాడనమాట. సుఖంని ఇస్తా ఉన్నాడు, ఎక్కువ సుఖం, కంఫర్ట్ ఇస్తున్నాడు అనమాట. ఆ కంఫర్ట్లో దేవుని మర్చిపోతూ ఉన్నాడు అనమాట. దేవుని ఎక్కువగా ఎరగలేకుండా ఉన్నాడు, దేవుని విషయాలు చేయలేకపోతుంటాడు అనమాట. ఎందుకంటే ఈ విధమైనటువంటి సుఖమునిస్తూ, కంఫర్ట్నిస్తూ, మళ్ళీ వచ్చేసి మనకు విశ్రాంతినిస్తూ, మనల్ని దేవుని యొక్క పిలుపు నుండి వేరుగా ఆయన తీసుకుని పోతున్నాడు. ఇదే ఆఖరి దినాల్లో సాతాను ఉపయోగిస్తున్నటువంటి ఆయన యొక్క గొప్ప తంత్రమై ఉంటున్నది. మన సమయాన్ని ఆయన దొంగలిస్తూ ఉన్నాడు అనమాట. మన సమయాన్ని, దేవునికి సమయం ఇవ్వడానికి మనము సిద్ధంగా లేదు. చాలా బిజీ ఈ కాలంలో. చూడండి, పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు బిజీగా ఉన్నాం. దేవునికి సమయం మనకు లేదు దేవునికి ఇవ్వడానికి. ఎందుకంటే ఇంకా మన గురించే మనం ఎంత సమయం ఆలోచించాలంటే అంత సమయం ఆలోచిస్తాం. మన గురించి మనం ఏమేమి చేస్తాం, ఏమి కథ, మనం ఎట్లున్నామని చెప్పేసి. మన కుటుంబం గురించి ఆలోచించాలంటే ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటాం. మన వ్యాపారం గురించి ఆలోచిస్తామంటే ఇంకా ఎక్కువ. మన పనుల గురించి ఆలోచిస్తామంటే ఎక్కువ. డబ్బు ఏ విధంగా సంపాదించాలని ఆలోచిస్తారంటే ఇంకా చాలా ఎక్కువగా ఆలోచిస్తాం. ఇంకా ఎంటర్టైన్మెంట్ గురించి కూడా మనం బాగా ఎక్కువగా ఆలోచిస్తాం. అయితే దేవునికి మాత్రం మనము సమయం ఇవ్వము. ఇవి సాతాను ఉపయోగిస్తున్నటువంటి తంత్రాలు అనమాట. మత్తయి రాసిన సువార్త 6:24 చూడండి. ఎవడును 2 యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. ఇద్దరికి కూడా మనము దేవుని, ఇద్దరికి మనం ఆరాధించలేము. ఒక పక్క లోకము కావాలా, ఒక పక్క దేవుడు కావాలంటే కాదు. అయితే ఈ దినాల సంఘాల్లో చూస్తున్నట్టుగా సంఘంలో ఫాల్స్ ప్రియారిటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్నమాట. నిజమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఆత్మీయ విషయాలే నిజమైనటువంటిది. అయితే దానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఈ దినాల్లో క్రైస్తవులు, విశ్వాసులు. వాళ్ళు ఇచ్చేటువంటి ఒక ప్రాధాన్యత ఏమంటే అన్నీ కూడా తప్పుడు విషయాలకి, లోకపు విషయాలకి, తమ సొంత విషయాలకి, తమ కుటుంబాలకి, తమ ఒక వ్యాపారంకి, తమ పనులకి, దానికే ప్రాధాన్యత ఇస్తున్నాడు. అయితే దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా తగ్గిపోయింది. ముందు మాత్రం లేదు. యేసు ప్రభువును ప్రేమించి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. మా దినాల్లో నిజంగా ఆ సమయాల్లో చూసినప్పుడు 1984 యవనస్తులు బాగా దేవుని కోసము పరిగెత్తేటువంటి యవనస్తులు పల్లెటూర్లకి సైకిల్ వేసుకొని ఒక విలేజ్ వెనక ఇంకొక విలేజ్కి, మాకెవరు డబ్బులు ఇచ్చేటోళ్ళు కాదు.
అయితే 20 కిలోమీటర్లు మేము పోయి అక్కడంతా వాక్యం చెప్పేవాళ్ళము. ఎందుకంటే దేవుడు మా జీవితాలని మార్పు చేసినాడని చెప్పేసి. 1984 సంవత్సరంలో నేను రోగంతో బాధపడతా ఉంటాను, మూర్ఛ రోగంతో. ఆ సమయంలో నాకు తెలియదు నాకు యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడని. నేను అనుకున్నాను ఇదొక ఇది క్రైస్తవ మతం అనుకున్నాను నేను. హిందువులకి ఎట్లా హిందూ మతం ఉందో, మరి ముస్లింలకి ఏ విధంగా ముస్లిం మతం ఉందో అట్లా క్రైస్తవులకు మతం. మా తల్లిదండ్రులందరూ కూడా ఈ మతమును వెంబడిస్తున్నారని చెప్పి అనుకున్నాను. ఆ విధంగా కష్టపడుతూ ఉండేవాట నా మూర్ఛ రోగంతో. నాకు స్వస్థత కలుగుకోకుండా క్రైస్తవంలో మా ఫ్రెండ్స్, హిందూ ఫ్రెండ్స్ ఏం చేశారంటే హనుమాన్ టెంపుల్ తీసుకుపోయినారు. అక్కడ కూడా నమస్కారం చేశాను, ఎందుకంటే నాకు స్వస్థత కావాలని చెప్పేసి. తర్వాత అక్కడ కాలేదు, తర్వాత మల్లేశ్వర టెంపుల్కి పోయినాను, తర్వాత దుర్గమ్మ టెంపుల్కి పోయినాను. అక్కడంతా నమస్కారం చేశాను. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఈ డాక్టర్ బాగలేదంటే ఇంకొక డాక్టర్ పోతారు, ఇంకొక డాక్టర్ బాగలేదంటే ఇంకొక డాక్టర్ పోతారు. ఆ విధంగా నేను ఒకరైనాక ఒకరు వెళ్ళేటోడిని. తర్వాత దర్గాలు కూడా తిరిగినాను, ఏది బాగాలే. లాస్ట్కు ఒక ఆయన వచ్చి అక్కడ వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు, నేను క్రైస్తవుడిగానే పుట్టినాను, మళ్ళీ ఎక్కడికో ప్రార్థనకు పోమంటావు కదా, ప్రార్థనకు పోయి ఇంట్లో దినాము ప్రార్థన చేసుకున్నాం, బాగా కాకనే నేను అక్కడెక్కడ తిరుగుతున్నానని చెప్పినాను. బట్ అయితే ఆయన చెప్పినాడు, చచ్చిపోతావురా నువ్వు, ప్రార్థన చేయించుకో అని చెప్పన్నాడు. అప్పుడు నేను ఒక ట్రైనింగ్ చేస్తూ ఉంటుంది. నాకు ఇచ్చినటువంటి ఇంటిలో మోకాళ్ళుంగి గట్టిగా అరిచినాను, యేసు ప్రభువా నువ్వు నిజమైన దేవుడైతే నా జీవితంలో మార్చు, గుణపరచు అని చెప్పేసి. నాకు తెలియదు ఆ క్షణంలో ఏమైందో తెలియదు, కానీ దేవుడు నా జీవితంలో ఇంటర్ఫేర్ అయినాడు. హల్లెలూయా. నాకు తెలియదు నిజంగా ఇంత మార్పు వస్తుందని తెలియదు. ఆ క్షణంలో ఎంత మార్పు వచ్చిందంటే రోగం వదిలిపోయింది, అలవాట్లు వదిలిపోయినాయి, తాగుడు వదిలిపోయింది, స్మోకింగ్ వదిలిపోయింది, పేకాట వదిలిపోయింది, రౌడిజం వదిలిపోయింది, అన్ని లోక విషయాలన్నీ కూడా ఒక క్షణంలో ఊరికి అట్లా దేవుడు అట్లా ఆయన స్పర్శ పడిన వెంటనే అన్నీ వదిలిపోయినాయి. అప్పటి నుంచి క్రీస్తు కోసం పరిగెత్తేదానికి ప్రయత్నించాను. క్రీస్తు కోసం పోవాలా, క్రీస్తు కోసం జీవించాలనేది. పల్లెటూళ్ళల్లో వెళ్ళి మాకెవరు డబ్బులు ఇచ్చేటోళ్ళు కాదు, మా దగ్గర డబ్బులు కూడా ఉండేది కాదు. ఆ పల్లెటూళ్ళు పోతే అక్కడ పోయి భోజనం చేసి మళ్ళీ తిరిగి ఏమైనా తిని వచ్చేదానికి కూడా కాదు. అయితే అక్కడ పోయి అందరూ యవనస్తులందరూ పోయి సువార్త చెప్పి అక్కడ జరిగేటువంటి స్వస్థతలు చూసి అదే మాకు ఆనందం, దేవుడు కార్యం చేస్తున్నాడు అని చెప్పేసి. దేవుడు ఆ సమయాల్లో పల్లెటూళ్ళలో నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు దర్శించినాడు, నా కోసం నువ్వు జీవిస్తావా అని చెప్పేసి. నేను సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అప్పుడు వాక్యం కూడా చెప్పేటోని కాదు. ప్రారంభంలో ఊరికే సాక్ష్యం, ఏం సాక్ష్యం అది మూర్ఛ రోగంతో ఉంటే నేను బాగైనాను అంతే. ఎక్కడ పోయినా కానీ అదే సాక్ష్యమే. బట్ అయితే దేవుడు మాట్లాడినాడు, నువ్వు నా కోసం జీవిస్తావా, నీ జీవితము నా కోసము జీవిస్తావా అని చెప్పి. అప్పుడు దేవునికి సంపూర్ణంగా నాలాగా ఎంతోమంది ఉన్నారు నీకు దినాల్లో, వాళ్ళందరినీ రక్షించాలి. కాబట్టి ప్రభువా నీ కోసం నేను జీవిస్తాను అని చెప్పాను. హల్లెలూయా. అంతటితో ఆయన వదిలిపెట్టలేదు నన్ను, అంతటితో ఆయన వదిలిపెట్టలేదు. తెలియకోకుండానే నాకు ఉద్యోగం కోసం నేను వెతుకుతూ ఉంటే నాకు ఉద్యోగం అనేది అట్టి ప్రదేశంలో ఇచ్చినాడు. అక్కడికి నేను రావాలని లేదు, ఆ ప్రదేశం నాకు తెలియదు. అక్కడ ఆ కంపెనీ గోల్డ్ కంపెనీ ఉందని కూడా తెలియదు. ఏ విధంగా ప్రయాణమే అక్కడ పోవాలో కూడా తెలియదు. అక్కడికి వెళుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చూపించి ఈ స్థలంలో నేను నిన్ను తీసుకుని వెళ్తా ఉన్నాను అని చెప్పన్నాడు. అంటే దేవుడు నా పట్ల ఉన్నటువంటి ఆసక్తిని చూసి నేను ఆశ్చర్యపోయినాను. అయితే ఆ స్థలంను చూస్తే నాకు అక్కడ ఉండాలనిపించలేదు. ఎందుకంటే చాలా పల్లెటూరు, ఏమీ లేదు అక్కడ, చిన్న ఊరు అది. ఆ ప్రదేశంలో దేవుడు తీసుకుని వచ్చినాడు. సుమారు బళ్ళారి నుంచి 200 కిలోమీటర్లు తీసుకుని వచ్చి అక్కడ నేను వచ్చి అక్కడ వచ్చి ఆ ఉద్యోగం కోసం దేవుడు అక్కడ ఉద్యోగం ఇప్పించి అక్కడ వచ్చినప్పుడు దేవుడు చెప్పినాడు, నువ్వు నా కోసం జీవించమని. హల్లెలూయా. అంటే దేవుని కోసం మేము పరిగెత్తినాం. అయితే ఈ దినాల్లో చూసినట్లయితే అటువంటి ఆసక్తి యవనస్తుల్లో కలగడం లేదు. యవనస్తులు అంతా ఏమిటంటే కంఫర్ట్ కావాలా, యవనస్తులకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కావాలా, యవనస్తులకి ఏంటంటే వాళ్ళందరూ ఫ్రీగా ఉన్నప్పుడు ఆ సమయం ఫ్రీ ఉన్న సమయాన్ని దేవునికి ఇవ్వాలని కోరుతారు అనమాట. సైతాను తంత్రాలను వాళ్ళు కనుక్కోలేకపోతున్నారు. నిజమైనటువంటి ప్రియారిటీస్ని దేవునికి ఇవ్వాలని వాళ్ళకి లేదు, ఆసక్తి లేదు. దేవునికి కావాల్సింది ఏమంటే మొదటి స్థానం ఇవ్వాలి ఆయనకి. హల్లెలూయా. మిగిలిపోయింది ఆయనకి అక్కర్లేదు. అంతా అయిపోయినాక లాస్ట్లో భిక్షగాలకి వేస్తారు కదా కొంచెం తీసి వచ్చిన వాళ్ళకి. ఆ విధంగా అటువంటి విషయాలు దేవునికి అక్కర్లేదు. మన జీవితంలో ఆయనకు కావాల్సింది ఏంటంటే మొదటి విషయాలు ఆయనకి ఇవ్వాల.
మొదటి సమయాన్ని ఇవ్వాలా, మొదటి డబ్బులు మనం ఇవ్వాలా. హల్లెలూయా. మొదటి విషయాలను ప్రతి విషయంలో కూడా ఆయనకు ప్రాధాన్యతనిచ్చి జీవించాలా. ఎందుకంటే మన కోసం ఆయన జీవించడం లేదు, ఆయన కోసం మనము జీవించాలా. ఎందుకంటే వాక్యం చెప్తుంది రెవల్యూషన్ 4th chapter 11th verse, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టించబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. బైబిల్ ఏం చెప్తుందంటే వీఆర్ క్రియేటెడ్ ఫర్ హిస్ ప్లెజర్. ఆయన ఆనందం కోసం మనం సృష్టించబడినాం, మన ఆనందం కోసం ఆయన లేదు. చాలామంది అనుకుంటారంటే దేవుడు నా కోసం ఉన్నాడని చెప్పుకుంటాడు. నీ కోసం కాదు దేవుడు ఉండేది, దేవుడి కోసం మనం ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏదైనా ఉద్యోగం చేస్తున్నామంటే గవర్నమెంట్ మన కోసం లేదు. ఉద్యోగం చేస్తూ ఉంటే మనము గవర్నమెంట్ కోసం ఉన్నాము. దేవుడు మనల్ని సృష్టించినాడు, ఆయన సృష్టించింది అంతా కూడా మన కోసం. మనము ఆయన కోసం జీవించాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాల్లో చెప్పేటట్టుగా మనం హెచ్చరిక గలవారై ఉండాలా. ఆమేన్. ఆమేన్. మనము యేసుక్రీస్తు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడని మనం గ్రహించాలా. ఇప్పుడు సహోదరుడు వచ్చినాడు, ప్రైజ్ అండ్ వర్షిప్ చేసినాడు, అందరూ కూడా పాటలు వింటా ఉన్నాము. పాటలు వినేది కాదు, అర్థమైందా? వాళ్ళు పాడుతుండేది మ్యూజిక్ చూసేది కాదు, కీబోర్డ్ ఎట్లా ప్లే చేయాలని చెప్పేది కాదు, గిటార్ ఎట్లా ప్లే చేయాలని కాదు. ఇక్కడ ప్రభువు ఉన్నాడా లేదా, ప్రభువు మనల్ని సందర్శిస్తున్నాడా లేదా, దేవుడు ఉండడాన్ని మనం గ్రహించాలా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని గ్రహించాలా. దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుడు ఇక్కడ కార్యం చేస్తున్నాడు, ఈయన నేను గౌరవించాలా, ఈయన నేను ప్రేమించాలా, ఈయన మాటలు నేను వినాలా, ఈయన నేను వెంబడించాలా, ఈయన స్వరము నాకు కావాలా అన్నటువంటి ఒక తీర్మానము కలిగి ఉంటే ఇంకా దేవుడు తప్పకుండా మనతో మాట్లాడతాడు. ఇక్కడ మనం ఎంటర్టైన్మెంట్కి రావడం లేదు, దేవుని ఆరాధించడానికి వస్తున్నాము, దేవుని స్వరాన్ని వినడానికి వస్తుంటున్నాము, మనం దేవుని ప్రేమించడానికి వస్తుంటున్నాము, మన జీవితాలు దేవుని కోసము జీవించాలని వస్తుంటున్నాము, మనలో గొప్ప మార్పు కలగాలని చూస్తున్నాము. నేను చెప్తాను, ఒక్కొక్క వ్యక్తి ఒక దేశాన్ని చేంజ్ చేసినాడు, మనం చేయలేమా? ఇంతమంది వస్తున్నాము, సంఘాలలో వేల కొలది సంఘాల్లో జనాలు ఉంటున్నారు, అయితే ఎందుకు మార్పు కడగం లేదు? ఎందుకంటే సైతాను డీవియేట్ చేస్తున్నాడు, డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు. మనము గ్రహించాలా, ఆయన ప్రసన్నత గ్రహించాలా, ఆయన సన్నిధి గ్రహించాలా, ఆయన చేత మనం నడిపించబడాలా. హల్లెలూయా. ఎందుకంటే ఇంకా కడబూర ధ్వని వినేటువంటి సమయంలో మనం దగ్గరలో ఉంటున్నాం అనమాట. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, ఎందుకంటే అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగవలనా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎట్లా ఉండాలి? మనము బుద్ధి కలిగి మెలకుగా ఉండాలి, అప్పుడే మనము తప్పించుకోవడానికి అవుతుంది. అందరినీ మింగడవాడు అని అందరిని మింగడానికి కాదు, మనం బుద్ధి కలిగి మెలకుగా ఉంటే మనం మింగలేడు మనల్ని. ఎప్పుడైతే బుద్ధి లేకుండా మెలకుగా ఉంటే ఇంకా మనము మెలకు లేకుంటే మనల్ని మింగేస్తాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా బుద్ధి కలిగి అంటే ఎటువంటి బుద్ధి? దేవుని వాక్యం కలిగినటువంటి బుద్ధి. హల్లెలూయా. హల్లెలూయా. మెలకుగా అంటే ఆత్మ దేవునికి మెలకుగా ఉండాలి. ఎందుకంటే సాతాను గర్జించు సింహం వలె ఆయన ఎవరిని మింగుతామా అని చెప్పి ఉన్నాడు. కాబట్టి మనము బుద్ధి కలిగి ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. మనము బుద్ధి కలిగినటువంటి వారు. నా వెనకాల చెప్పండి, నేను మెలకు కలిగిన వాడను, నేను అప్రమత్తముగా ఉండువాడను, నేను ప్రభువు యొక్క రాకడను ఎదురు చూచేవాడను. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సంఘము పైకి లేవనెత్తబడేటువంటి ఆఖరి సమయాల్లో మనం ఉంటున్నాము. కాబట్టి సైతాను తంత్రములను మనం ఎరగల. పౌలు చెప్తాడు, నాకు సాతాను తంత్రాలు నాకు తెలుసు అని చెప్పమంటాడు. హల్లెలూయా. మనము కూడా సైతాను తంత్రాలు మనకు తెలుసుకోవాలి, అప్పుడే మనము సాతాను ఎదిరించగలము. వాడు వస్తున్నప్పుడే మనకు తెలుసుకోవాలి. చాలాసార్లు మన సోల్ రిలీమ్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు వాడు. సోల్ రిలీమ్ని, వాడు మనస్సును, ఆలోచనలను, భావోద్రేకాలను
వీటన్నిటినీ కంట్రోల్ చేసి మనల్ని దేవుని విషయాలు చేయకోకుండా ఆయన చేస్తాడు. ఎక్కడైనా కానీ మనం ప్రార్థన చేయాలంటే కనుక మన సోల్ రిలీవ్ కంట్రోల్ చేస్తాడు. మన వాక్యం చెప్పాలంటే మన సోల్ రిలీవ్, మన ఎమోషన్స్ కంట్రోల్ చేస్తాడు. కాబట్టి వానికి మనం అప్పగించుకోకూడదు. మనకి మన ఆత్మ మీద అధికారం లేదు. ఎందుకంటే మనమంతా కొత్తగా జన్మించినాము. మనము ప్రభు అయిన యేసుక్రీస్తు స్వాధీనంలో ఉంది మన ఆత్మ, మనుషులు. మన ప్రాణమును వానికి అప్పగించుకోకుండా మనము జాగ్రత్త కలిగి ఉండాలి. బుద్ధి కలిగి మెలకుగా మనం ఉండాల. హల్లెలూయా, హల్లెలూయా. మనము గుర్తించాల సమయం ఇది ఆఖరి సమయం అని. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి సమయం గుర్తిస్తే గ్యారంటీ మనం ఏం చేస్తాము, మెలకుగా ఉంటాం. చాలామంది కొట్లాడుతూ ఉంటారు వేరే వేరే డాక్టర్స్. ఈ దినాల్లో చూశానుక ఇంకా ఎప్పుడు వచ్చేది, యేసుప్రభు వచ్చేది, ఇంకా చాలా సమయం ఉందిలే, ఇప్పుడే చెప్తున్నారు వీళ్ళు. నేను చెప్పేది దగ్గర 2020 సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాను. ర్యాప్చర్ దగ్గర వచ్చింది అని చెప్పేసి మా కొంతమంది కాంగ్రెస్ అనుకుంటూ ఉంటారు, పాస్టర్ అప్పటి నుంచి చెప్తున్నాడు, ఎప్పుడు వస్తుందో ఏమో అని చెప్పి అనుకుంటారు. ఆ విధంగా మనం ఉండకూడదు. హల్లెలూయా. పౌలు అప్పుడే చెప్తున్నాడు, మొదటి శతాబ్దంలో చెప్తున్నాడు, పైకి మనం లేవనెత్తబడతామని. మనం కూడా సిద్ధంగా ఉండాల. ఎప్పుడు ఈ క్షణంలో కూడా పైకి లేవనెత్తబడినా కానీ మనమందరూ కూడా పైకి లేవనెత్తబడాలి. ఒకవేళ విడిచిపెట్టబడితే ఆ దినం చాలా భయంకరమైనటువంటి దినం. కాబట్టి మనము విడిచిపెట్టబడకూడదు, మన కుటుంబాలు విడిచిపెట్టబడకూడదు. హల్లెలూయా. కుటుంబ సమేతంగా మనం ఎత్తబడాలా అని మనం మెలకుగా ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. చాలాసార్లు నేను మధ్యరాత్రులు లేచి ఒకవేళ ఇప్పుడే చేస్తే ఎట్లపా అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటాను. నాకు సంబంధించిన వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తుంటాను. ఎందుకంటే ఎవరిని విడిచిపెట్టినా కానీ కష్టమే. ఎందుకంటే అందరూ కావాల్సిన వాళ్ళే, అందరూ కూడా దగ్గర ఉన్నటువంటి వాళ్ళే. విడిచిపెడితే చాలా కష్టపడతారు కదా అని చెప్పేసి రాత్రిలో పూట లేచి నేను ప్రార్థన చేస్తుంటాను. నా ప్రియమైన సహోదరులారా, మనం హెచ్చరిక కలిగి ఉండాలా. మనకు వేరే వైపు డీవియేషన్ వద్దు. వేరే వైపు మనకు లోకం అస్సలు అక్కర్లేదు. లోకంను విడిచి వచ్చినాం మేము. హల్లెలూయా. ఉద్యోగాలు విడిచి వచ్చినాము, డబ్బును విడిచి వచ్చినాము. కాబట్టి మనం దాని వెనుకన పరిగెత్తేది కాదు. మనకు కావాల్సింది ఒకటి, యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన కోసమే మనం జీవించాలా. చాలామంది జీవించినారు, మనం కూడా జీవించాలా. చాలామంది ఉపయోగపరచబడినారు, మనము కూడా ఉపయోగపడాలా. హల్లెలూయా. మనం కూడా ఉపయోగిస్తాడు ఆయన. మనము గిన అటువంటి మనస్సు కలిగిన వారు ఉంటే తప్పకుండా ఆయన మనల్ని ఉపయోగిస్తారు. అయితే మనము సమయం దగ్గరగా ఉందని చెప్పేసి ఎప్పుడు కూడా మెలకుగా ఉండాలా. హల్లెలూయా. సాతానుకి తెలుసు ర్యాప్చర్ దగ్గరగా ఉందని చెప్పేసి, సాతానుకి తెలుసు సమయం కొద్దిగా ఉందని చెప్పేసి. చూడండి ప్రకటన గ్రంథం 12వ వచనంలో చదవండి. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా, మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. వానికి తెలుసు వానికి సమయం కొంచెమే అని. కాబట్టి క్రోధము గలవాడై మన మధ్యలో దిగి వచ్చినాడు. సంఘానికి తెలిసినా కానీ అజాగ్రత్తగా ఉన్నాడు. కొంచెమే అని తెలుసు. ప్రతి ఆదివారము పాస్టర్ గారు చెప్పచ్చు వాక్యము, ఈ ప్రైజ్ అండ్ వర్షిప్ లీడర్స్ కూడా చెప్పచ్చు సమయం కొంచెంగా ఉందని. అయితే మనము ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము. హల్లెలూయా. సాతానుకు తెలిసి వాడు గర్జించే సింహం వల్లే వాడు అందరినీ ఎవరు నిమ్ముదామా అని చెప్పేసి అందరినీ కూడా డిస్ట్రాక్ట్ చేయాలని చెప్పేసి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అయితే సంఘమే చాలా మెలకుగా లేకుండా ఉన్నది. అందరూ కూడా మనం అనుకుంటాము సాతాను అనేక విధాలుగా వచ్చి మనల్ని శోధిస్తాడని చెప్పేసి. సాతాను ఆ విధంగా వచ్చాడు. మనము క్షేమం కోరేవాడుగా, వెల్ఫేర్ కోరేవాడుగా వస్తాడు అనమాట ఆయన. ఈ దినాల్లో వచ్చేది ఎట్లంటగా మనకు వెల్ఫేర్ కూడా, మన క్షేమం కోరేవాడుగా వచ్చి మన ఆత్మలు హెచ్చరిక లేకుండా చేస్తాడు. ఒకవేళ ఆత్మలు హెచ్చరిక లేకుండా ఉంటే కనుక మనము ఎదిరించలేము అని. ఎందుకంటే తంత్రాలు తెలియదు కాబట్టి మనం ఎదిరించలేము. కాబట్టి మనము బలము కలిగి ఉండాలి ఆత్మలో. అప్పుడైతే సైతాన్ని మనం ఎదిరించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎటువంటి విషయాలు చేస్తున్నామంటే ఒక స్ట్రోమ్ వస్తుంది, ఒక తుఫాను మాదిరి సాతాను వస్తాడేమో, లేకుంటే ఇంకా వేరే విధాలుగా వచ్చి ఆయనను మన కుటుంబాలను అటాక్ చేస్తాడేమో. యోబుకి అటాక్ చేసినట్లు ఒకేసారి కుమారులు పోయినారు, మరి వచ్చేసి సంపద అంతా పోయింది, ఆస్తి అంతా పోయింది. ఆ విధంగా వచ్చి అటాక్ చేస్తాడేమో ఎదురు చూస్తున్నాడు. ఆ విధంగా రానే రాడు. హల్లెలూయా. ఆయన ఈ కాలంలో వచ్చేది ఏమంటే ఇంకా
ఆయన కంఫర్ట్ ఇస్తూ సుఖమునిస్తూ మనల్ని వేరే వైపు ఆయన మళ్ళిస్తాడు. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటాడు, ఈ దినం గొలియాత్ వచ్చినంటే పోయి చంపేస్తాను నేను అని చెప్పాను. గొలియాతని చంపేసి, సింహం వచ్చినా కానీ నేను చంపేస్తాను, ఒకవేళ ఎలుగుబంటి వచ్చినా కానీ నేను చంపేస్తానని చెప్పేసి. ఈ దినము ఎలుగుబంటిని పంపిడు, నీ విరుద్ధంగా సింహాన్ని పంపిడు, గొలియాతుని పంపిడు. నీ ముందర వాట్సాప్ పెడతాడు, ఆ వాట్సాప్ని చూసుకుంటానే ఫోన్లలో అయిపోయి సమయం అంతా కూడా అది మింగేస్తూ ఉంటుంది, సింహం మాదిరి మింగేస్తూ ఉంటుంది. అదే మళ్ళీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కానీ మొబైల్స్ కానీ వేరే వేరే విధాలుగా మింగేస్తూ ఉంటాడు మిమ్మల్ని. తెలియదు అది ఎలుగుబంటని, అది సింహం అనేది తెలియదు. అది పెద్ద మనుషుల్ని మింగేసేటువంటి గొప్ప జంతువు అని తెలియదు అది. కాబట్టి మనము జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఆ వాట్సాప్కి, ఆ ఇన్స్టాగ్రామ్కి, ఆ మొబైల్కి, యూట్యూబ్లకి అన్నిటికీ ఎంత సమయం ఇస్తున్నావు చూడు. అది జోకులే ఉండొచ్చు, అది న్యూసే ఉండొచ్చు, అది వేరే వేరే విషయాలే ఉండొచ్చు. మనము అయితే దానికి ఇచ్చినంత సమయము మనకు దేవునికి ఇవ్వడం లేదు. దానికి ఇచ్చినంత సమయం మనము దేవుని వాక్యముకి ఇవ్వడం లేదు, ప్రార్థనకి ఇవ్వడం లేదు. ఏ విధంగా దేవుడు మాట్లాడతాడండి? మనము కూర్చోవాల దేవుని ముందర, హల్లెలూయా, సమయాన్ని మనము గడపాల, నిశ్శబ్దంగా ఆయన వైపు చూడాల. వాక్యము ఫుల్ తరగా ఉంటే దేవుడు మాట్లాడేది దేవుని వాక్యము ద్వారా. హల్లెలూయా. దేవుని వాక్యం లేకుంటే ఆయన మాట్లాడినా కానీ మీకు అర్థం కాదు, ఎందుకంటే ఆయన భాష దేవుని వాక్యమే. దేవుని వాక్యం మనము తరోగా ఉంటేనుక ఆయన మాట్లాడితే మనం గ్రహించగలము దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. హల్లెలూయా. ఆ దేవుని స్వరం విన్నప్పుడే మనకున్నటువంటి పరిస్థితులను, చెడ్డ పరిస్థితులను మనం ఎదుర్కొనవచ్చును. హల్లెలూయా. ఈ దినము డేంజర్ ఆఫ్ ఫైర్ అంటే అగ్ని మండుతూ ఉంది, అగ్గి దాని గురించి అది డేంజర్ అని చెప్పేసి మనం అనుకుంటాం. అయితే అటువంటి డేంజర్ మనకు తీసుకొని రాడు. అటువంటి అగ్నిలో వేసేది అటువంటి డేంజర్ లేదు. ఎటువంటి డేంజర్ తీసుకుంటే ఫాగ్, మంచు నుంచే మనకు హాని కలిగేటట్లు చేస్తాడు. ఆ మంచు ఏమిటంటే ఏసీ. మనకి డేంజర్ ఫైర్ నుంచి లేదు, ఇప్పుడు ఫాగ్ నుంచి, మంచు నుంచే, ఏసీ నుంచే లోపల కూర్చున్నప్పుడు అయిపోయి ఇంకా మనల్ని మనం మర్చిపోతూ ఉంటాం. మనం మర్చిపోయి దేవుని విషయాలు కూడా మనము చూడలేకనటువంటి పరిస్థితులలో మనం ఉంటాం. కాబట్టి మన కంఫర్ట్స్ ఉండాలా, అయితే దేవునికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి కంఫర్ట్స్ ఉండాలా. హల్లెలూయా. హల్లెలూయా. మనం చూసినాం, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినాను నేను, మత్తయి రాసిన వార్త 25వ అధ్యాయంలో అందరికీ కూడా దీపాలు ఉన్నాయి, కానీ అందరూ కూడా ఎదురుగా అందరూ వేచి ఉండలేదు. 5 మంది మాత్రమే వేచి ఉన్నారు, 5 మంది వేచి ఉండలేదు. అదేవిధంగా క్రైస్తవులలో ఓన్లీ 50% దేవుని ఎదుర్కొనగలరు, పైకి లేవనెత్తబడరు. దానిలో మనము కూడా ఉన్నామా అని మనం గ్రహించాలా. హల్లెలూయా. మనము సిద్ధంగా ఉండాలి ఎప్పటికి కూడా. మన దీపం ఆరిపోకుండా మనము చూసుకోవాలా, మన రక్షణ కోల్పోకుండా మనము చూసుకోవాలా. ఆ రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. హల్లెలూయా. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తాడనమాట. లూకా రాసిన 15వ అధ్యాయంలో ఒక స్త్రీకి 10 నాణ్యములు ఉన్నాయడలా, ఆ స్త్రీ ఆ నాణ్యములలో ఒక్క నాణ్యము తప్పిపోతే కనుక ఆమె ఏం చేస్తుంది, పోగొట్టుకుంటే కనుక ఊడ్చి ఆ నాణ్యం దొరికే వరకు ఆమె వెతికి అది దొరికితే చాలా సంతోషపడతాను. ఒక జూయిస్ కష్టం ఉంది, అదేమిటంటే కనుక ఇశ్రాయేలీయులు వివాహం చేసుకోవడానికి ముందుకు ప్రదానం చేయబడినప్పుడు వారు 10 నాణ్యాలు ఇచ్చేటోళ్ళు. ఎందుకంటే వారికి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి 10 నాణ్యాలు వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఆ ఒరిజిన్కి, కన్యకకు. ఆ కన్యక వివాహం అయ్యే దినం వరకు దాన్ని భద్రంగా దాచిపెట్టుకోవాలి. ఒక నాణ్యము ఒకవేళ పోగొట్టుకున్నా కానీ వివాహం జరగదు, ప్రదానం చేయబడినా కానీ వివాహం జరగదు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కన్యకలుగా ఉన్నామే కానీ మనము ఎదురు చూస్తూ ఉండాలి. హల్లెలూయా. మనము జాగ్రత్తగా మన ఆత్మను మనం రక్షించుకోవాలా. మన రక్షణను మనం పోగొట్టుకోకూడదు. ఈ లోకపు విషయాల మోసంలో మనము పోగొట్టకూడదు. చాలామంది చూస్తున్నాను నేను ఈ దినాల్లో, అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. చూడండి, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. మొదట భ్రష్టత్వము సంభవించి అంటే ఫస్ట్ ఫాలింగ్ విల్ టేక్ ప్లేస్. భ్రష్టత్వం కలుగుతుంది, చాలామంది వెళ్ళిపోతారు.
ఈ దినం మనం చూస్తున్నాం చాలామంది క్రైస్తవులు అయితే వెళ్ళిపోతారు అంతా. నేను వెళ్ళిపోమని చెప్పడం లేదు, అయితే వెళ్ళిపోకుండా మనం కాపాడుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. మనం కాపాడుకోవాలా, మన రక్షణ మనం కాపాడుకోవాలా. మనకు క్రీస్తు ముఖ్యమండి, యేసయ్య ముఖ్యము. మన జీవితాల్లో యేసయ్య ముఖ్యము. మనకు ఆరోగ్యం కావాలంటే యేసయ్య, మనకు డబ్బు కావాలంటే యేసయ్య, మనకు భోజనం కావాలంటే యేసయ్య, బట్ట కావాలంటే యేసయ్య, మనకు సమాధానం కావాలంటే యేసయ్య, మన కుటుంబాలు కావాలంటే యేసయ్య. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. అనేకులు ఈ దినం కష్టపడుతూ ఉన్నారు. ఈ వ్యాక్సిన్లు వేసుకొని అనేకులు ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు, ఆ విధంగా ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, మీ ప్రాధాన్యత యేసు ప్రభుకి ఇవ్వండి. యేసు కోసమే జీవించండి, లోకం కోసం జీవించద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఈ లోకంలో ఉన్నాము కాబట్టి వీటన్నిటి కూడా ఈ లోకంలో మర్యాదను జరిపించండి. కానీ అయితే మొదటి స్థానము క్రీస్తుకే ఇవ్వమండి. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. హల్లెలూయా, హల్లెలూయా. దినములు చెడ్డవి గనక మనకిచ్చినటువంటి సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. మనకిచ్చిన సమయాన్ని, దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం ఉపయోగించుకోవాలా. ఆ సమయాన్ని ఉపయోగించుకోకుంటే ఇంకేందు, మనం ఎందుకు జీవిస్తున్నామండి? చాలామంది నేను బతకాలని ఆశపడతా ఉన్నారు. హాస్పిటల్ పోతే మన సెకిన చూస్తూ ఉండొచ్చు, అందరూ కూడా బతకాలనే ఉంటారు, రోగములు ఉన్నట్టు ఉంటారు. ఎందుకు బతకాలని ఉండవు అని చెప్పి అడగండి. మళ్ళీ ఏమీ లేదు, నా కుటుంబం కోసము, నా పిల్లల కోసము, వాళ్ళు ఒంటరిగా అయిపోతారు అని చెప్పేసి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, మనము దేవుని కోసం జీవించకపోతే ఇంకా బతికేం ప్రయోజనం తెలుసు? దేవుడు ఏమంటా అంటే ఖాళీ చేయి అంటాడు. దేవుడు ఖాళీ చేయండి. రక్షణ నీకు ఎందుకు ఇచ్చినాడు? రక్షణ ఇచ్చిన తర్వాత నువ్వు ఫిట్ పరలోకం పోవడానికి, ఇంకా వెళ్ళిపోవచ్చు నువ్వు. బట్ ఈ భూమి మీద ఎందుకు పెట్టినాడు అంటే వేరే వాళ్ళని దేవునిలో తీసుకొని రావడానికి, వేరే వారికి రక్షణ లేకున్నటువంటి వారికి దేవుని మార్గంలో నడిపించడానికి, వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడానికి నీకు భూమి మీద పెట్టినాడు. ఆ పని చేయకోకుండా నువ్వు వేరే పని చేస్తా అంటే ఇంకెందుకు ఉంటావు చెప్పు అని ఏమంటాడు. చూశాడు, కొన్ని దినాలు చూసి దీన్ని ఖాళీ చేయమంటాడు, వెళ్ళిపోమంటాడు. అప్పుడు సడన్గా ఆ కుటుంబాల్లో గొప్ప రోదన. ఆ విధంగా కాకూడదు. హల్లెలూయా. మన సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలా. ప్రతి సమయం, ప్రతి ఒక్క నిమిషం కూడా దేవునికి రాజ్యం కోసమే మనం జీవించాలా. హల్లెలూయా. మన ఆత్మను మనము బిల్డప్ చేసుకోవాలి, మన ఆత్మను డెవలప్ చేసుకోవాలా. మనము తిరిగి జన్మించిన తర్వాత మన ఆత్మ ఉన్న రీతిగా ఉండరాదు, ఎదగల్లా, బలపరుచుకోవాలా. హల్లెలూయా. అప్పుడే మనము సైతాను యొక్క తంత్రములను మనం ఎదుర్కొనవచ్చు. వీ కెన్ రెసిస్ట్ ద డెవిల్. చాలామంది అంటారు రెసిస్ట్ ద డెవిల్, విల్ ఫ్లీ ఫ్రమ్ యూ అని చెప్పేసి. ఆయన సాతాను ఎదురించి పరిగెత్తిపోతాడు అని చెప్పి. పరిగెత్తి ఎట్లా పోతాడు? నువ్వు బలహీనంగా ఉంటే ఎట్లా పరిగెత్తిపోతాడు వాడు? పరిగెత్తిపోడాడు. మనం బలవంతులుగా ఉంటేనే ఆయన పరిగెత్తిపోతాడు. హల్లెలూయా. లేకుంటే వాళ్ళతో తనలు తినేసుకొని మనం పరిగెత్తి రావాలా. అట్లే చేశారు చాలామంది. పాల్ కాలంలో దయ్యాలను విడిపించాలని పోయినారు. బట్ అయితే వాళ్ళు ఏం చెప్పినారు? పౌలు నాకు తెలుసు, యేసు ప్రభు నాకు తెలుసు, నువ్వెవరు అని చెప్పి అంటున్నారు. హల్లెలూయా. అందరూ దయ్యాలు వెలగొట్టాలని పోతారు, అయితే వెలగొట్టలేరండి. నేను చూసిన నట్టిలో కొంతమంది దయ్యాలు వెలగొట్టాలని పోయినారు, ఫుల్ గాస్పెల్ చర్చ్ వాళ్ళు. పోతే వాళ్ళు గొంతునే పట్టుకుంది దయ్యం. వాళ్ళు విడిపించుకునే కాల, ఆ దయ్యం నుంచి ఆ గొంతు పట్టుకుని విడిపించుకునే రాలేదు. తర్వాత వాళ్ళని నా దగ్గర తీసుకుని వచ్చినారు సంవత్సరాల క్రితం. నా దగ్గర వచ్చినప్పుడు కూడా అట్లే గొంతు గట్టిగా పట్టుకున్నాడు. నేను అప్పుడు యేసు ప్రభు నామములో చేయి అంటే అప్పుడు తీసి పారేసినాడు. హల్లెలూయా. నేనేమంటానంటే మన ఆత్మ బలముగా ఉండాల. సైతాన్ని ఎదిరించాలంటే, చెడ్డ ఆత్మలు ఎదిరించాలంటే, ఆమేన్, మన ఆత్మ బలముగా లేకుంటే మనం ఎదిరించలేము. వాడు మన మాట వినడు వాడు. హల్లెలూయా. మనము ఆత్మలో ఎదగల, దేవుని వాక్యములో ఎదగల, దేవునికి సమయాన్ని మనం ఇవ్వాల. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మనం ఏం చేయాలంటే, ఇంకా మన యొక్క పరుగు మనం పరిగెత్తాలంటే
సర్వాంగ కవచమును మనం ధరించాలి. అన్ని ఆయుధాలు మనము ధరించుకోవాలి. ఆయుధాలు ధరించుకోకుండా మనము సాతానుతో పోరాడాలని పోతే అది కాదు. అది హల్లెలూయా. హల్లెలూయా. ఆడన్నీ చెప్తాడు. సత్యం అనే డాలు కట్టుకొని, నడుము కట్టుకొని, నీతను మై మరుగు తొడుక్కొని, విశ్వాసం అనే కాలు డాలు పట్టుకొని, మరియు ఒక పాదములకు సువార్త అనే సమాధాన సువార్త, ఇవన్నీ ఆయుధాలు మనకు ఉండాల. లేకుంటే మనం అన్ని ఎదిరించలేము. హల్లెలూయా. చాలామంది విశ్వాసులు ఉత్త పదాలే మాట్లాడతారు. నేను విన్నటువంటి విశ్వాసం చూసిందంటే వాళ్ళలో సత్యం ఉండదో లేదో తెలియదు అనిపిస్తుంది. ఎందుకు క్రైస్తవుడిని ఎట్లా పిలువబడతారండి? దేవుని వాక్యం కోసం మనం నిలబడిపోతే మనము సాక్షిగా ఉండాల. మనం పని చేసే కాడ కూడా మనం సాక్షిగా ఉండాల. హల్లెలూయా. నేను 15 సంవత్సరాలు బంగారు గనిలో పనిచేసినాను. నేను బంగారు గనిలో పనిచేసినాను, సూపర్వైజర్గా పనిచేసినాను. ఫస్ట్లో లేబర్గా పనిచేసినాను. నేను ఫస్ట్ మామూలు సాధారణ టెక్నీషియన్గా వచ్చి తర్వాత సూపర్వైజర్కి పోయినాను. అప్పుడు వేరే డిపార్ట్మెంట్ నుంచి ఒక పంపు, డీస్కేలింగ్ పంపు అక్కడి నుంచి తీసుకుని వచ్చినారు. తీసుకుని వచ్చిన తర్వాత మా ఆఫీసర్ తీసుకుని వచ్చి పెట్టి అన్ని కంప్రెసర్స్కి డీస్కేలింగ్ చేసిన తర్వాత ఆఫీస్ రూమ్లో పెట్టినాడు. పెట్టిన తర్వాత ఆఫీసర్ వచ్చి అక్కడ ఉన్నటువంటి ఫోర్మెన్స్ అంతా పిలిచి, ఇది వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వద్దండి, ఇది ఎవరన్నా వచ్చి అడిగితే మాదే అని చెప్పండి అని చెప్పాను. అందరూ ఫోర్మెన్స్ ఆఫీసర్ చెప్తున్నాడు కదా, కరెక్ట్ చెప్తాం సార్ మేము, అందరూ ఇది మాదే అని చెప్తామని చెప్పాను. నేను ఊరికి సైలెంట్గా ఉంటున్నాను అక్కడ లోపల. నన్ను అన్న, శామ్యుల్ నువ్వు కూడా అది అట్లే చెప్పాలంటే, నేను చెప్పను సార్ అని చెప్పండి. ఎందుకు చెప్పమంటే నేను అబద్ధం చెప్పాను అని చెప్పాను. హల్లెలూయా. ఆయన నుంచి నాకు ఏననుమాన అని కానీ నేను చెప్పాను అని చెప్పినాను. పోయి నేను నీకు చెప్పినాను చూడు, నేను అందరికీ చెప్పుకోకుండా నీకు చెప్పినాను అని చెప్పేసి తిట్టుకుంటూ వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక దినం ఏమిటంటే పెద్ద స్ట్రైక్ అయింది. యూనియన్ అంతా వచ్చినారు. ఒక విషయాలు ఆఫీసర్లు కొన్ని విషయాలు చేయకపోయిన దానికి వాళ్ళందరినీ కొట్టి ఎంటబడి కొడుతూ ఉన్నారు అనమాట. జనరల్ మేనేజర్ వాళ్ళు కొట్టి చూసేసి పరిగెత్తి వచ్చినాడు. మా యొక్క కంప్రెసర్ హౌస్కి వచ్చినాడు. పరిగెత్తి వచ్చిన వాళ్ళు వెనకంబడి ఎట్లా వచ్చి దన కొట్టినారు. అక్కడ నా ముందరే కొట్టేసినారు అంతా. కొట్టేసిన తర్వాత అందరూ వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచి అడిగినారు, మీరందరూ చూసినారు కదా వాళ్ళు యూనియన్ వాళ్ళు కొట్టినారని చెప్పేసి. అంటే ఒక్కడు చెప్పేదక్కడ లేదు కొట్టినారని చెప్పేసి. ఎందుకంటే యూనియన్ వాళ్ళు మళ్ళీ మమ్మల్ని కొడతారేమో అని చెప్పేసి. తర్వాత ఆడ ఆఫీస్లో జనరల్ మేనేజర్ ఆఫీస్లో అంతా డిస్కస్ చేసిన తర్వాత లాస్ట్కి వాళ్ళకి ఏం తీర్మానం చేసిన, అక్కడ ఒకడు ఉన్నాడు అక్కడ శామ్యుల్ అని చెప్పేసి, వాడు అబద్ధం ఆడడు, వారు ఎవరికి కూడా భయపడడు, కాబట్టి ఆయన పిలిపించండి కరెక్ట్గా చెప్తారని. హల్లెలూయా. నేనేమంటానంటే మనము సత్యం కోసం జీవించాలా, అబద్ధాల కోసం కాదు. చిన్న విషయాల కోసం అబద్ధాలు ఎందుకు ఆడాలండి? మనలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మనము దేవుని కలిగినటువంటి వారము. మనము క్రీస్తు కొరకు జీవించాలి. సర్వాయుధాలను మనం ధరించుకోవాలా. నీతిమంతులంటే నీతి కలిగి జీవించాలా. హల్లెలూయా. నీతిమంతుడు అంటే పనికిమాలోడుగా జీవిస్తే ఏం ప్రయోజనం ఉంది చెప్పండి? ఒక వ్యభిచారిగా జీవిస్తే ఏం ప్రయోజనం ఉంది? సత్యంకు నిలబడుకోటే వాడు ఎట్లా సత్యవంతుడు? సత్యమైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తాడు. యేసుప్రభు చెప్తాడు, నేను సత్యమైనటువంటి దేవుడును, నా వాక్యము సత్యము, నేను సత్యము అంటున్నాడు. ఆమేన్. ఆయన్ను వెంబడించే మనము అవినీతి మంత్రులుగా చూస్తే ఆయన కుమారులను ఎట్లా పిలువబడతాం చెప్పండి? మన తండ్రిని పోలి మనం నడుచుకోవాలా. పౌలు చెప్తాడు, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్తున్నాడు. హల్లెలూయా. మనం చెప్పాలి వేరే వాళ్ళకి, నన్ను పోలి నడుచుకోమని, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను అని చెప్పేసి. మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు. మనము దేవుని వాక్యంకి దేవునికి మాత్రమే భయపడాలి. హల్లెలూయా. మార్కు రాసిన సువార్త 4:19 చూడండి. వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, ధనమోసమును, మరీ ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును. ఇక్కడ చూసినప్పుడు మనల్ని ఏమో సాతాను చెడ్డవాడుగా చేస్తాడని చెప్పేసి మనల్ని ఆయన చెడ్డవాడుగా చేయడు. ఆయన మళ్ళీ ఏం చేస్తాడంటే కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోక చింతలతో మనల్ని నింపుతాడు. మనల్ని మళ్ళీ డిసైట్ఫుల్ ఆఫ్ రిచెస్తో, ఈ డబ్బు మోసముతో, మరి వచ్చేసి లస్ట్ ఆఫ్ అదర్ థింగ్స్, వేరే వేరే ఆశలతో మనము దీని విషయము చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు అనేది చాలా మోసం అండి. హల్లెలూయా. డబ్బు అనేది చాలా మోసం. నేను మొదటిగా చాలా సంపాదించేవాడిని. నాకు దేవుడు మంచి తలాంత ఇచ్చినాడు టెక్నికల్ దాంట్లో. నాకు ఎంత తలాంత ఇచ్చినాడు, ఇంకా
హట్టిలో వేరే సర్వీస్ ఇంజనీర్, బాంబే నుంచి సర్వీస్ ఇంజనీర్స్ వచ్చేటోళ్ళు. నేను అక్కడ అపాయింట్ కాకముందు, బట్ అయితే నేను అపాయింట్ అయిన తర్వాత ఆ విషయాలన్నీ కూడా నేనే చూసుకునేదాన్ని. ఆ సమయాల్లో ఒక్కొక్క మిషన్ 2 కోట్లు, ఒక్కొక్క టర్బో ఛార్జర్ 1 కోటి కింద ఎక్కువ ఉన్నది. వాటన్నిటి కూడా రిపేర్ చేసి ఇచ్చేటోని. నాకు డబల్ పేమెంట్ ఇచ్చి నాకు ఉద్యోగంలో వాళ్ళు సహాయపడేవారు. కావాల్సినంత డబ్బు ఉండేది నాకు స్నేహితులు చాలామంది తాగేటోని ముందు దేవునికి నమ్ముకున్నారు. బట్ అయితే దేవుడు వచ్చిన తర్వాత అందరూ పాస్టర్లు నా దగ్గరికి వచ్చారు. బళ్ళారి దగ్గర పోతే ఇంకా అందరికీ కూడా ఖర్చు చేసేటోని. అయితే దేవుని నమ్ముకున్న తర్వాత డబ్బు చాలా మోసం. దేవుని నమ్ముకున్న తర్వాత అందరూ చేయి వదిలేసేసినారు. చాలా కష్టపడ్డామండి. నాతో పాటు చెల్లి కూడా వచ్చింది. మేము చాలా కష్టపడ్డాం డబ్బు కోసం. చాలా మోసకరము. నేనేమంటా అంటే మనము దేవుణ్ణి చూసుకోవాలి. మనము డబ్బు మనల్ని మోసపరచుకోకుండా మనం చూడాలా. హల్లెలూయా. కావాల్సినంత డబ్బు ఉండేది. నేను చెప్పేది, నేను స్టార్టింగ్లో ఇంకా ఫుల్ టైం సేవకు రాకముందు నేను అనుకునేతోని నేను ఒక సర్వీస్ సెంటర్ ఓపెన్ చేయాలని అనుకున్నాను. ఎందుకంటే కార్ల గురించి, జీపుల గురించి, అన్ని డీజిల్ ఇంజిన్స్ గురించి నాకు మంచి నాలెడ్జ్ ఉండేది. కంప్లీట్ నేను కొత్తగా అవన్నీ తీసుకుని వచ్చినా కానీ నేను అసెంబ్లీ చేసి నేను స్టార్ట్ చేయగలిగినటువంటి జ్ఞానము దేవుడు నాకు ఇచ్చినాడు. పెద్ద మిషన్స్, పెద్ద కంప్రెసర్స్ మరియు జనరేటర్స్ అవన్నీ కూడా నేను అసెంబ్లీ చేసేటువంటి పెద్ద ప్లాన్ ఉన్నది. అయితే దేవుడు నన్ను పిలిచినాడు కాబట్టి అన్నీ వదిలివేసి వచ్చినాను. హల్లెలూయా. నాకున్న డబ్బంతా కూడా పరిచర్యకు పైసాతో కూడా వేసి దేవుని సేవకై వచ్చిన. అయితే దేవుని సేవకు వచ్చిన తర్వాత జనులందరూ కూడా డబ్బు లేకుండా చూసేసి చాలా హీనంగా చూసినారు. చాలా హీనంగా, చాలా మర్యాద తీసినారు. ఒక్కొక్క టిఫిన్ చేసే కాడికి కూడా మర్యాద, డబ్బు లేకున్న వ్యక్తిగా మర్యాద తీసినారు. కాబట్టి చాలా మోసం అండి డబ్బు. దానికోసము మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. మళ్ళీ ఈలోక ఆశలు, వేరు ఆశలు ఉంటాయి. వాటన్నిటి గురించి మనం చాలా మోసగా, అది లేడీ ఆశ ఉండొచ్చు, పురుషుడి ఆశ ఉండొచ్చు, మరి లేకుంటే వేరేటువంటి పొజిషన్ ఆశ ఉండొచ్చు, గర్వం ఆశ ఉండొచ్చు, మరి ఒక ఆనందము, ప్లెజర్ ఆశ ఉండొచ్చు. వీటన్నిటికీ కూడా మనము తావు ఇవ్వకూడదు. హల్లెలూయా. వెంబడి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఈ దినము విశ్వాసులే చెప్తున్నాను నేను, స్త్రీలు వెంబడిపోతున్నారు. ఇప్పుడు స్త్రీలు అయితే పురుషులు వెంబడిపోతున్నారు. విశ్వాసులం అంటారు. మనుషుల కోసం ఆశపడి, సెక్స్ కోసం ఆశపడి, వ్యభిచారం కోసం ఆశపడి, లైంగిక విషయాల కోసం ఆశపడి వాళ్ళు దేవుని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా సంఘటనలు నా జీవితంలో చూసినాను, పరిచర్యలలో చూసినాను, విశ్వాసులలో చూసినాను, సంఘ కాపరులో చూసినాను, పరిచర్యలో ఉన్నటువంటి దైవ మనుషులలో చూసినాను. దేవుని భయం లేదండి. మనము భయం కలిగి జీవిస్తాము. హల్లెలూయా. దేవునికి భయం కలిగి మనం జీవిస్తాము. ఆమేన్. మత్తయి రాసిన సువార్త 12:34 చూడండి. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఏలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును. హృదయం నిండి ఉండే దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి మనము దేవుని వాక్యము చేత నింపబడాలా. ఆమేన్. ఆమేన్. దేవుడు యెహోషువతో అంటాడు, నీ నోటిలో నా యొక్క ధర్మశాస్త్రం ఉండాలా చెప్తున్నాడు. ఆమేన్. ఆ ధర్మశాస్త్రం ఎందుకు పెట్టుకోవాలన్నాడు? నీ నోట్లో ఎందుకు పెట్టుకోవాలంటాడు? నీ హృదయం ఎందుకు నింపబడాలంటాడు? వాక్యం మాట్లాడాలని. మన నోట్లో ఎందుకు పెట్టుకోవాలా? మన హృదయంలో ఎందుకు పెట్టుకోవాలా? దేవుని వాక్యం అంటే మనం మాట్లాడాలా, మన పరిస్థితులను మాట్లాడాలా. పరిస్థితులను చేంజ్ చేసేది మన మాటలే. హల్లెలూయా. కాబట్టి తప్పుడు మాటలు మాట్లాడి తర్వాత నీ పరిస్థితులకు నువ్వు మాట్లాడాలంటే అక్కడ కార్యం జరగదు. అబద్ధాలు మాట్లాడి నువ్వు తర్వాత నీ పరిస్థితులను మార్చాలంటే కాదు. కాబట్టి ఎప్పుడూ మన హృదయంలో కానీ మన నోట్లో కానీ దేవుని వాక్యం ఉండాలా. అప్పుడు మనం పరిస్థితిని మార్చచ్చు. మన రోగాలను మన శరీరం నుండి బయటికి పంపించచ్చు, నొప్పులను బయటికి పంపించచ్చు. హల్లెలూయా. కాబట్టి దేవుని చేత, దేవుని వాక్యం చేత మనం నింపబడాలా. ఈ లోక ఆశల చేత నింపబడితే అవన్నీ ఏం చేస్తే, ఇంతకుముందు మనం చదివిన మత్తయి రాసిన 4:19 ఇవన్నీ కూడా మనం ఫలహీనంగా, అంటే ఫలము లేకుండా చేసా, దట్ విల్ మేక్ అస్ అన్ఫ్రూట్ఫుల్. మనం ఫలించలేము మనము. ఎందుకంటే ఇంకా వాక్యముని అణిచివేస్తాయి ఇవన్నీ కూడా లోకపు విషయాలు. మనము సాతాను అణిచివేయకోకుండా, దేవుని వాక్యము దొంగలించుకోకుండా మన హృదయములో, మన యొక్క నోటిలో
దేవుని వాక్యమును మనము కలిగి ఉండాల. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. నేనేం చెప్తానంటే ఈ దినాల్లో చాలామంది విశ్వాసులు కానీ, దైవ సేవకులు కానీ, పాస్టర్లు కానీ చెప్పేది ఏమిటంటే ఇంకా ఊరికే ఖడ్గం లేకుండానే యుద్ధానికి పోవడానికి చూస్తారన్నమాట. సౌలు కాలంలో కూడా ఖడ్గం అందరితో సైనికులు లేదు ఖడ్గం. సౌలు దగ్గర ఒకటే ఉండేది ఖడ్గము, ఆయుధాలు కూడా. దావీదు వచ్చినప్పుడు తన యొక్క ఆయుధాలు, తన యొక్క ఎలిమెంట్ కానీ, సోడ్ కానీ, షీల్డ్ కానీ ఇచ్చి యుద్ధం చేయడం పోతే అవన్నీ కూడా తల కూడా మునిగిపోతా ఉన్నది. కాబట్టి నేను ఇవన్నీ ఆయుధాలు వద్దని చెప్పన్నాడు. చాలామంది విశ్వాసులు ఈ దినం కూడా అదేవిధంగా ఆయుధాలు లేవు. మనం ఏమిటంటే సాతాను పోరాడాలంటే ఇంకా మనకు ఖడ్గం ఉండాలా, అప్పుడే మనము సాతాను ఎదిరించగలము. హల్లెలూయా. ఖడ్గము పొందుకొనే మనము సాతాను ఎదిరించాలా. ఖడ్గం అంటే ఏమి? కత్తి కాదు, వాక్యము, చెప్పబడినటువంటి వాక్యము. ఇక్కడ చూడండి, లూకా రాసిన సువార్త 4:3 అపవాది నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. సాతాను చెప్తున్నాడు, దేవుని కుమారుడవైతే ఈ యొక్క రాయిని రొట్టె కమ్మని చెప్పు, రొట్టె గ్యారెంటీ అవుతుంది. ఎందుకంటే దేవుని కుమారుడు అయితే ప్రూవ్ చేయని చెప్తుంది. యేసు ప్రభు దేవుని కుమారుడు, సాతానికి ఏం ప్రూవ్ చేయాలి చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా దేవుని కుమారులే. మనం ఎవరికి ప్రూవ్ చేయాల్సిన పనిలే, మనము దేవుని కుమారులు అని చెప్పేసి. హల్లెలూయా. మనకు తెలిసే చాలు మనము దేవుని కుమారులుగా జీవిస్తున్నామని చెప్పేసి. 4వ అందుకు యేసు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. యేసు ప్రభు ఇక్కడ సాతాన్ ఈ యొక్క ఇన్సిడెంట్స్ ఎందుకు రాయబడింది అంటే ఇంకా మనకు ఉదాహరణగా యేసు ప్రభువులో జరిగిన ప్రతి విషయాలు కూడా మనము నేర్చుకొని మనము ఆ విధంగా జీవించాలని రాయబడింది. ఆయన కోసం కాదు, ఇది మన కోసం అన్ని విషయాలు రాపించినాడు. హల్లెలూయా. అన్ని విషయాలు కాదు, కొన్ని విషయాలు మాత్రమే బైబిల్లో రాయబడినాయి. యేసు ప్రభు ఇక్కడ సాతాను ఎట్లా ఎదిరించినట్టు ఇంకా వ్రాయబడినటువంటి వాక్యముతో ఆయన ఎదిరించినాడు అనమాట. ఇట్ ఈస్ రిటర్న్. ఇక్కడ వ్రాయబడి ఉంది, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, మరి దేవుని నోటి నుండి వచ్చిన వాక్యం వలన జీవిస్తాడు అని చెప్పి. అంటే మనం సాతాన్ని ఏ విధంగా ఎదిరించాలనేది ఆయన తెలియపరుస్తున్నాడు. ఈ వాక్యాలన్నీ కూడా లోగోస్, అయితే రేమా ఉంది. హల్లెలూయా. ఇక్కడ మొదటిగా యేసు ప్రభు లోగోస్తో అంటే వ్రాయబడిన వాక్యముతో సాతాన్ని ఎదిరించేది మనం చూస్తా ఉన్నాం. వాక్యముతో సాతాన్ని ఎదిరించినప్పటికి కూడా వాడు వెళ్ళిపోలేదు. వాడు వెళ్ళిపోయినాడా? ఆ శోధన అయిపోయింది, వెళ్ళిపోలే. మళ్ళీ ఇంకో శోధన తీసుకుని వచ్చినాడు. 5వ వచనం చూడండి. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషములో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. సాతాను చెప్తున్నాడు, ఆయన పర్వతం మీద తీసుకొని వెళ్ళి రాజ్యాలని చూపించి ఒక్క క్షణంలో చూపించేసి ఆయన చెప్తా ఉన్నాడు, నువ్వు నాకు శాస్త్రంగా నాకు నమస్కారం చేసినట్లయితే నేను ఇవన్నీ ఇస్తానని చెప్పేసినాడు. 8వ వచనం చూడండి. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. హల్లెలూయా. ఇక్కడ 8వ వచనంలో ఇంగ్లీష్ చెప్తుంది, గెట్ బిహైండ్ మీ సైటాన్ అని చెప్పింది. సాతానా నా వెనక్కి పో అని చెప్పి. చాలామంది ఇది వాక్యం చూసుకొని ఎప్పుడు కూడా సాతానా వెనక్కిపో అంటూ ఉంటారు. ఒకసారి ఏసన్న అట్లే అంటే ఏసన్న పోతున్నా అంటే ఏసన్న శిష్యులతో పోతున్నాడంట. కొత్తగా ఆయనకు పరిచర్యలో ఆయన వెంబడించే వాళ్ళు, కొత్తగా పాస్టర్ అయిన వాళ్ళు ఏసన్నతో ఆయన పరిచర్యలో పోతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి, ఇంకా కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి చెప్పినాడు, సాతానా వెనక్కిపో అంటున్నాడంట. వెనక్కి తిరిగి చూసినాడంట, ఎవరు ఇది పలుకుతూ ఉన్నారు అని చెప్పి చూస్తే వాళ్ళు ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి పాస్టర్ అంట. వీడు ఇట్లా అంటున్నాడు, సాతాన వెనక్కిపోయినా. ఇంకా సరేలే ఏమో అనుకుంటున్నాడులే అని చెప్పేసి అట్లే పోయినాడంట. అట్లే కొంచెం దూరం పోయినంట, మళ్ళీ అట్లే వెనక్కి చూస్తే గట్టిగా అంటున్నాడు, సాతాన వెనక్కిపో అని చెప్పేసి. మళ్ళీ అదే విధంగా ముందుకు పోతూ ఉంటాడుగా సడన్గా ఏమైందంట, బోర్ల పడినాడంట ముందర. అప్పుడు యేసయ్య చెప్పినాడు, వాడిని ఎందుకు ముందు పోయేటట్టు పోనీకోకుండా వాడిని వెనక్కి పోనేది చెప్పినప్పుడు వెనక్కి వచ్చి దొబ్బి పెట్టేశాడు, నువ్వు ముందర బోర్ల పక్కన పడినావు అని. కాబట్టి ఊరూరికి తడుకునేటోళ్ళు ఉంటారు సాతాన్ని. వాంతో మనకేం పని అండి? మన పని మనం చేసుకొని పోతూ ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభువు అన్నాడని చెప్పేసి మనం చెప్పేది కాదు.
మనము ఎటువంటి పరిస్థితుల్లో చెప్పాలనేది కూడా మనం నేర్చుకోవాలా. హల్లెలూయా. ఇక్కడ చెప్తాడు గెట్ ది బిహైండ్ మీ సైటన్ అని చెప్పేసి, మళ్ళీ అక్కడ అంటాడు ఇట్ ఈస్ రిటర్న్, అక్కడ రాయబడింది దౌ షల్ వర్షిప్ లార్డ్ దై గాడ్ అని చెప్పేసి, అండ్ హిమ్ ఓన్లీ యూ హ్యావ్ టు సర్వ్, ఆయన ఒక్కరినే నువ్వు సేవించాలా అని చెప్పేసి. ఇక్కడ మళ్ళా రాయబడిన వాక్యంతోనే సాతాను ఎదిరించినాడు. మొదటిగా ఎదిరించినా కానీ రెండవ టెంప్టేషన్ తీసుకుని వచ్చినాడు, రెండవసారి కూడా ఆయన వాక్యంతోనే ఎదిరించినాడు అనమాట. తర్వాత 3వ చూస్తాం 9వ వచనంలో, పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దుముకుము. ఇక్కడ యెరూషలేము శిఖరానికి తీసుకుని వచ్చినాడు, గొప్ప పెద్ద శిఖరం టెంపుల్ పైన తీసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి దుముకు, నువ్వు దేవుని కుమారుడవైతే అప్పుడు దేవదూతలు వచ్చి మిమ్మల్ని పట్టుకుంటారని చెప్పి. చదువు 10వ వచనం. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. యేసు ప్రభువునే చెప్తున్నాడు సాతాను, ఈ విధంగా వ్రాయబడి ఉంది అని చెప్పేసి. ఈ దినము చాలామంది విశ్వాసులుగా తెలియదు కానీ వాక్యం సాతానికి బాగా తెలుసు. సాతానే చెప్తా ఉంటాడు ఈ విధంగా వ్రాయబడింది. యేసు ప్రభు చెప్తున్నాడు రాయబడింది అని. నువ్వు వాక్యంతో నన్ను ఎదురుస్తా ఉన్నావు కదా, నేను కూడా వాక్యం చెప్తాను చూడు, ఈ విధంగా రాయబడింది, నువ్వు దుముకి శిఖరం నుండి దేవదూతలు వచ్చి పట్టుకుంటారని చెప్పేసి. 12వ వచనం చూడండి. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని. ఇక్కడ చెప్పబడి ఉన్నది అని చెప్తున్నాడు, రాయబడి ఉన్నదని కాదు. ఇట్ ఈస్ సెడ్, రాయబడి ఉన్నది కాదు, చెప్పబడి ఉన్నది. అంటే ఇది రేమా, ఇది పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేటువంటి వాక్యము. హల్లెలూయా. మనము దేవునిలో దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మతో నడిపించబడతా ఉన్నప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన ఒక వాక్యం ఇస్తాడు, ఆ వాక్యంతో మనం ఎదిరించాల. రాయబడినటువంటి వాక్యం మీద ఆధారపడేది కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని చేత మనం నడిపించబడాల. పరిశుద్ధాత్మ స్వరమును మనం వినాలా. ఆయన మనలోనే ఉన్నాడు, ఊరికే మనమే మాట్లాడేది కాదు. చాలామంది ప్రార్థన ఏమంటారుగా, మనమే చెప్పేది ఆ సమస్య ఈ సమస్య ఆ సమస్య ఆ రిక్వెస్ట్ ఈ రిక్వెస్ట్ ఇచ్చినటువంటి రిక్వెస్ట్లను చెప్పి ఆమెనని వెళ్ళిపోయేది. అది కాదు ప్రార్థన. అది మనం ఆయన నుంచి స్వరం వినాలా. హల్లెలూయా. ఆయన నుంచి స్వరం వినిన తర్వాత మనం సాతాను ఎదిరించినైతే వాక్యం చెబుతుంది 13వ వచనంలో, డెవిల్ డిపార్ట్ ఫ్రమ్ హిమ్, సాతాను ఆయన వదిలి వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. మనకు ఈ రేమ అనేది చాలా ఇంపార్టెంట్. మనలో వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చి నివసిస్తున్నాడండి? మనం అబద్ధాలు ఆడితే చూసేదానిక, మనం లోకానుసారంగా జీవిస్తే చూసేదానిక, మనం అబద్ధాలు చెప్తూ లోకంలో డబ్బు ఆశతో లోకముల ఆశతో లోకాన్ని వెంబడిస్తూ మన జీవితాల్లో మనం చూసుకుంటున్నప్పుడు ఆయన వచ్చి మనలో వచ్చి ఏం చేస్తాడండి? ఆయన విడిచి వెళ్ళిపోతాడు ఆయన. అయితే వాక్యం చెప్తుంది ఆయన నీలో మీతో ఉన్నాడు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 17వ వచనం చూడండి. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆమేన్. మీతో కూడా నివసించును, మీలో ఉండును. మనతో కూడా ఉంటాడు, మనలో నివసిస్తాడు. అంత గొప్ప దేవుడు అండి, మనలో వచ్చి నివసిస్తూ ఉన్నాడు. దేవుని కలిగిన వారం మనము. హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవుడు మనతో ఉన్నాడు. ఏ విధంగా మనం ఫెయిల్ అవుతామండి? ఏ విధంగా మనం ఓటమిని అనుభవిస్తాము? ఏ విధంగా కష్టాలకు గురవుతాము? ఏ విధంగా మనం సక్సెస్ఫుల్గా జీవించము చెప్పండి? ఆయన మనతో కూడా ఉంటాడు, మనలో ఉంటాడు. ఆ విధంగా వచ్చి మనలో ఆయన నివసించేటప్పుడు ఆయన కొద్దిగా ప్రాధాన్యత ఇవ్వండి. ఈ లోకపు విషయాలకు ప్రియారిటీస్ని తీసి పక్కన పెట్టి ఆయనకు ప్రియారిటీస్ ఇవ్వండి, ప్రాధాన్యత ఇవ్వండి. ఏ విధంగా మీరు నడిపించబడరో నేను చూస్తాను. హల్లెలూయా. కాబట్టి సాతాను ఇంకా మనకు కనబడక ముందే మన జీవితాల్లో వచ్చి అటాక్ చేయడానికి ముందుగానే మనము పరిశుద్ధాత్మ దేవుని వాక్యము స్వీకరించి ఆ వాక్యం ద్వారా సాతాను ఎదిరిస్తాము. ఎందుకంటే మనలో దేవుడు ఉన్నాడు. యేసు ప్రభువు అంటాడు, మిమ్మల్ని అనాథలుగా నేను వదిలిపెట్టను. ఆమేన్. మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. అరే, పాతకాలంలో వారితో ఉండి వాళ్ళంతా గొప్ప గొప్ప కార్యాలు చేసినాడు. ఇప్పుడు మనలో ఉండి మనతో ఉంటే మనం ఎంత గొప్ప కార్యాలు చేయాలి? కాబట్టి మనలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకంటే గొప్ప కార్యాలు మనం చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా సాతాను కనపడక ముందే నేనే చచ్చిపోతానని చెప్పేటోళ్ళు చాలామంది ఉన్నారు.
ఇంకా చాలు ప్రభా, నా జీవితమే చాలు, ఇంకా వదిలేసే, ఇంకా ఏమైనా కొంచెం నొప్పి కడకూడదు. కొంచెం డాక్టర్ నీ కిడ్నీస్ ఫెయిల్ అయినా చెప్తే దేవుడా వద్దు నన్ను తీసేసే చెప్పాను అనే పరిస్థితులు ఉన్నాయి. హార్ట్ ప్రాబ్లం అంటే నీ స్కానింగ్ పంపిస్తాడని చెప్పంటే అప్పుడే ఎక్కువ టెస్ట్ చేస్తానే అప్పుడే చెప్తాడు వద్దు చాలు ప్రభా తీసుకుని వెళ్ళని చెప్పేసి. వాక్యం ఏం చెప్తుంది? సామెతలు 18:21 చూడండి. జీవ మరణములు నాలుక వశము. మరణములు నాలుక వశము. కాబట్టి మనం మాట్లాడే మాటలు చాలా ఇంపార్టెంట్. మనము ఇంకా చాలా అంటే దేవుడు నేను ఒత్తిడి చేసి ఇక్కడే పెట్టాడు. ఏలియా 400 మందిని ఫాల్స్ ప్రాఫిట్ని చంపేసిన తర్వాత మరుసటి రోజు దినం యాక్చువల్లీ జజ్బేల్ లేదు. జజ్బేలు అహాబ్ ఉంటాడు. అహాబ్ ముందర అందరినీ చంపేస్తాడు, పెద్ద హీరో అయిపోతాడు. తర్వాత జజ్బేల్ వస్తుంది, వాళ్ళ భార్య వస్తుంది. వాళ్ళ భార్య చెప్తుంది 400 మందిని బాల్ ప్రాఫిట్ చంపినావు కదా, వాళ్ళు ఒక్కరి మాదిరికి దినం నేను చంపకపోతే నా దేవతలు నాకు అదే పని చేయని అని చెప్పాడు. ఆ మాట విని పరిగెత్తిపోతాడు. ఎవరు? ఏలియా ప్రవక్త. పోయి అంటాడు ఇంకా చాలు నా జీవితము తీసేసుకో అని చెప్పి అంటాడు. అంటే తను ఏమి చెప్తాడో అది తప్పకుండా నెరవేర్చబడుతుంది. దేవుడు అంటాడు నువ్వు చాలా అన్నావు కదా, సరే పోయి అక్కడ పోయి ఎలీషాతో పోయి ఆయన పైన చేయి పెట్టి నీకు బదులుగా ఆయన ప్రవక్తగా నియమించంటాడు. ఆయన ఏమైనా ఒత్తిడి చేసినాడా దేవుడు? నువ్వు లేకపోతే వేరే ప్రవక్త లేడు, నువ్వు ఇక్కడే ఉండు అని ఏం చెప్పలే ఆయన. నువ్వు పో, ఆడ ఎలీషా ఉన్నాడు, ఆయన మీద చేతి నుంచి ప్రార్థన చేయి, ఆయన నీకు బదులుగా ప్రవక్తగా మారుతాడు. కాబట్టి మన నోటి నుండి వచ్చే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ తప్పుడు మాటలు మాట్లాడితే ఇమ్మీడియట్లీ మనము క్యాన్సిల్ చేయాలి. హల్లెలూయా. అది మన జీవితంలో ప్రభావం చూడుకోకుండా మనము దాన్ని ఎదుర్కోవాలి. ఆ విషయాలు మన జీవితంలో జరగరాదు అంటే మనం దాన్ని క్యాన్సిల్ చేయాలి. తప్పుడు మాటలు మాట్లాడరాదు ఏలియా మాదిరి. ఎందుకంటే జీవ మరణములు మన నాలుక వశము. హల్లెలూయా. కాబట్టి మన లాంగ్వేజ్ వచ్చేసి దేవుని వాక్యానుసారముగానే ఉండాలా. ఈ వాక్యాలు ఎందుకు ఇవ్వబడినాయంటే బైబిల్ మనకు దేవుని వాక్యానుసారంగా మనం మాట్లాడాలని. హల్లెలూయా. దేవుని వాక్యానుసారంగా దేవుడు ఏ విధంగా చెప్తాడో వాక్యంలో అదే విధంగా మన భాష ఉండాల. హల్లెలూయా. ఎంత సుందరంగా ఉన్నా కానీ, ఎంత బాగా మాట్లాడినా కానీ, ఎంత టాలెంట్స్ ఉన్నా కానీ మనం వాక్యానుసారంగా మాట్లాడకపోతే మనం ఇక్కడ జాగా ఖాళీ చేరి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేదంటే మన హృదయంలో మన నోటిలో దేవుని వాక్యం ఉండాల. హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేవుని వాక్యమును ఉపయోగించి మాట్లాడతామో ఆ స్వరము సాతానికి ఎట్లా వినపడుతుందంటే అది యేసు క్రీస్తు స్వరం మాదిరిగా వినపడుతుంది. ఆమేన్. ఎందుకంటే మనం మాట్లాడేది దేవుని మాటలు. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిన మాటలు వేరే వాళ్ళు మా చర్చ్ మెంబర్స్కి ఎవరికని చెప్పి ఈ మాటలు వారితో చెప్పరా చెప్పంటే వాడు పోయి ఆ మాటలు చెప్పినారనుకో వాళ్ళు సామేలు మాటలే వింటారు వాళ్ళు. ఆమేన్. అదేవిధంగా యేసు క్రీస్తు మాటలు మనం మాట్లాడితే సాతానికి యేసు క్రీస్తు మాటలే వినపడతాయి మన ద్వారా. మన స్వరము యేసు క్రీస్తు స్వరముగానే వినపడుతుంది. కాబట్టి ఆ సమయంలో సాతాన్ని మనల్ని ఎదిరించలేడు. మన భాష దేవుని వాక్యానుసారం ఏదైతే మనల్ని సాతాను ఎదిరించలేడు. హల్లెలూయా. మనము జయ జీవితమును మనము జీవించవచ్చు. హల్లెలూయా. మనము సాతానికి ఎదురుగా మనము నిలబడచ్చు. కాబట్టి వాక్యం చెప్పిన ప్రకారం నేను చెప్పినాను, యెహోషువకు నీ నోటిలో నా ధర్మశాస్త్రం ఉన్నట్లయితే నువ్వు సక్సెస్ఫుల్గా జీవిస్తావు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, మన జీవితం ప్రశస్తమైంది. ఆఖరి దినాల్లో మనం ఉంటున్నాము, ఆఖరి సమయాల్లో ఉంటున్నాము. మనం మంచి పోరాటం మనం పోరాడాల, మంచి పరుగు మనము పరిగెత్తాల. హల్లెలూయా. ఇంతవరకు పరిగెత్తిన వాళ్ళు పరిగెత్తేది వేరు, మనము జీవించేది వేరు. వాళ్ళందరి జీవితం కంటే మన జీవితం ఉన్నతమైన జీవితంగా ఉండాల. హల్లెలూయా. ఎందుకంటే ఇంతవరకు చేసినటువంటి వాళ్ళు దైవ సేవకులతో వెళ్ళిపోయినారు. వాళ్ళు మనల్ని చూస్తూ ఉన్నారు. ఆఖరి దినాల్లో వీడేం చేస్తాడో అని చెప్పేసి, ఎట్లా జీవిస్తాడో అని చెప్పేసి మనము వాక్యానుసారంగా జీవిస్తే దేవుడు తప్పకుండా మనల్ని ఉపయోగిస్తాడు. మన నోటిలో దేవుని వాక్యం ఉంటే, మన జీవితము దేవుని వాక్యానుసారంగా ఉంటే, సత్యమునే మనం మాట్లాడితే, యథార్థవంతులుగా మనం ఉంటే, నీతిమంతులుగా మనం జీవిస్తే, సువార్తను ప్రకటిస్తే, హల్లెలూయా, మనల్ని పరలోక సమూహం అంతా చూస్తుంది. మనము ఈ లోకంలో దేవుని ప్రభావంగా మనం జీవించవచ్చు. హల్లెలూయా. మన నుంచి మన పట్టణము రక్షించబడాలా, మన రాష్ట్రం రక్షించబడాలా, మన దేశం రక్షించబడాలా.
దేవుని కోసమే మనము జీవించాలా. దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధ పరలోకపు తండ్రి, ప్రభువైన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈ సమయం మాకు ఇచ్చి ఉంటున్నావు నైనా. ఇచ్చినటువంటి సమయంలో నీ వాక్యమును పంచి ఉంటుండగా నేను నమ్ముతుంటున్నాను ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడి ఉంటున్నావని, వారి జీవితాలు ఉన్న రీతిగా లేవని ప్రభు తండ్రి. నీ వాక్యము ప్రభా రెండంచుల ఖడ్గము నాయన, ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభా నువ్వు మార్చి ఉంటున్నావని, అందరూ బలముగా నువ్వు ఉపయోగించి ఉంటున్నావని, వారితో కూడా నువ్వు ఉంటున్నావని ప్రభా. ఈ ఆఖరి సమయంలో మెలకుగా ఉండి ఎటువంటి డిస్ట్రాక్షన్కు వారి లోను కాకుండా తండ్రి, వారి జీవితాలు మెలకుగా బుద్ధి కలిగి దేవుని చిత్తముని అనుసరించిన ఆయన ప్రభువా, నువ్వు వాళ్ళలో ఉంటున్నావు అని చెప్పి సరిగి నీ స్వరమును విని తండ్రి, నీ వాక్యంనే మాట్లాడుతూ నీ వాక్య ప్రకారమే జీవిస్తూ ప్రభా, నువ్వు ఇచ్చినటువంటి సమయాన్ని ప్రభా ఉపయోగించుకుంటూ నీ చిత్తమును చేయడానికి ప్రతి ఒక్కరిని ప్రభా నువ్వు ప్రేరేపించి నడిపించమని, ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ కార్యము చూడమని తండ్రి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని తండ్రి, వారికి ప్రభా ప్రేరణ రానినైనా, వారికి ఆశ కలగని తండ్రి, నేను యేసయ్య కోసం జీవించాలని తండ్రి, వారి జీవితం ప్రభా నీ కోసం జీవించాలని తపన ప్రభా, ఆశ వాళ్ళు కలగని ప్రభా, అనేకులు రక్షించాలని ప్రభా, నాశనమయ్యేటి వారిని రక్షించాలని, క్రీస్తులోనికి తీసుకొని రావాలని ప్రభా తండ్రి, వారికి ప్రభా నువ్వే వారికి ఆశ పుట్టించి నడిపించి మహిమ పొందమని వారందరినీ కూడా నీ హస్తంలోకి తీసుకుని వస్తూ ప్రభువైన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని పొందించున్నాం తండ్రి.